పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యానికి విరోధంగా వెళ్ళడు. ఎందుకంటే రచయితనే ఆయన, ఈ గ్రంథం యొక్క రచయితనే ఆయన. రచయిత తన రచనకు వ్యతిరేకంగా పోడు. దీన్ని నమ్ముతున్న వారికి, ఈ గ్రంథాన్ని నమ్ముతున్న వారికి ఇందులో ఉన్నదే జరిగిస్తాడు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీ ప్రేమ ఆయనకు వ్యతిరేకంగా ఉండదు, నీ ఆలోచనలు ఆయనకు వ్యతిరేకంగా ఉండదు, నీ కోరికలు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉండవు, నీ ఆశలు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉండవు. నీ నిర్ణయాలు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు, నీ వివాహము ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు.